చేయగలిగేది కదా రాజకీయం. ఈ రోజున చాలా క్లిష్టం అయిపోయింది. ఎన్టీ రామారావు గారు వచ్చిన సమయంలో 80వ దశకంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజున ఇన్ని పార్టీలు లేవు, ఆ రోజున ఇంటర్నెట్ లేవు, సెల్ ఫోన్ లేవు. ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉండేది. దానికి ప్రత్యామ్నాయంగా ఆ రోజున తెలుగుదేశం వచ్చింది. చాలా మంది అధికారానికి దూరంగా ఉన్న బీసీ కులాల దగ్గర నుంచి అప్పుడు దాకా రాజకీయ అలవాట్లని కొత్త కుటుంబాల దగ్గర నుంచి వీళ్ళందరూ బయటకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. ఈ రోజున ఎన్టీ రామారావు కుదిరినట్టుగా మిగతా ఎవరికి కుదరదా, అది నాకు చాలా చాలా అవగాహన ఉంది. నేను పెట్టుకున్నది ఏంటంటే 2 దశాబ్దాలు పనిచేస్తాను. 2 దశాబ్దాల్లో కొద్ది మంది జీవితంలో ఉన్నా సరే వెలుగు నింపితే అది నాకు చాలా అదృష్టం అనుకున్నాను. ఈ ప్రాసెస్ లో ఒకవేళ నాకు ఏదైనా ముఖ్యమంత్రి స్థానం వచ్చినా, దానికి మించిన స్థానం వచ్చినా కానీ స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాటిలో నాకేం కాకపోతే నేను వాటి కోసం వెంపర్లాడను.